టీడీపీలో మైలవరం పంచాయతీ తారాస్థాయికి చేరింది. వైసీపీ నుంచి సైకిల్ ఎక్కిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ టికెట్ తనకు కన్ఫర్మ్ అయినట్లు చెప్పుకుంటున్నారు. అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చిందని, రేపటి నుంచే నియోజకవర్గంలో పని మొదలు పెడతానని వసంత కృష్ణప్రసాద్ అంటున్నారు. గత ఎన్నికల్లో వసంత చేతిలో ఓడిన మాజీ మంత్రి దేవినేని ఉమ చంద్రబాబుతో సమావేశమయ్యారు. తొలి జాబితాలో అవకాశం దక్కని పార్టీ సీనియర్లను పిలిచి అధినేత మాట్లాడుతున్నారు. అందులో భాగంగా దేవినేని ఉమాతో చర్చించారు. అధిష్టానం నిర్ణయం ఏదైనా సరే గౌరవిస్తానని దేవినేని ఉమ స్పష్టం చేశారు. తాను చంద్రబాబు కుటుంబంలో ఒకడినంటూ చెప్పుకొచ్చారు ఆయన. మైలవరం నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు బొమ్మసాని సుబ్బారావు మాత్రం టీడీపీ టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తన అభిమానులతో సమావేశం కూడా నిర్వహించారు. ఎన్నాళ్లు పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశానని, ఇప్పుడు తన వయసును కూడా దృష్టిలో ఉంచుకుని టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు బొమ్మసాని సుబ్బారావు సమర్థించుకున్నారు. ఇదే విషయంపై తనకు మద్దతుగా చంద్రబాబుకు లేఖలు రాయాలని తన అభిమానులను కోరారు బొమ్మసాని సుబ్బారావు. ఈరోజు వయసు 55 సంవత్సరాలు 57 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఆఖరి ప్రయత్నంగా కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మద్దతుతో టీడీపీ తరఫున టికెట్ అడుగుతాం. స్థానికులకి మీరు ఇస్తారని చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకంతో మా మిత్రులందరూ అడిగితే ఈరోజు చిన్న సమావేశం ఏర్పాటు చేశాను. అట్లాగే రేపు ఒక్కరోజు గ్యాపించే ఎల్లుండి సాయంత్రం చక్కంపూడి కాలంలో సమావేశం ఏర్పాటు చేస్తాను. ప్రజలందరినీ సమీకరించి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా. మీ అందరి సహకారంతో మీరందరూ చంద్రబాబు గారిని అప్పీల్ చేయాలా, లోకేష్ బాబుని కూడా అప్పీల్ చేసి నాకు టికెట్ వస్తే నేను ప్రజాసేవ ఇంకొక 5 సంవత్సరాలు చేయడానికి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, మైలవరం నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా సౌజన్యంగా నమస్కరించుకోండి. కార్యకర్తలు చిన్నది చెప్పడం మర్చిపోయా, ఉత్తర రూపంగా ఉత్తరాలు రాసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి, జాతీయ అధ్యక్షుల వారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి పంపిస్తే మన అర్జీలను పరిశీలిస్తారని చెప్పి నేను ఒక నమ్మకంతో మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. మీరు ఆ ప్రయత్నం చేయవలసిందిగా రేపు నుంచి చెబుతున్నా. రైట్, ఇక మైలవరం టికెట్ తనకు కేటాయించారు టీడీపీ అధినేత చంద్రబాబు అని చెప్పి అటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే అధిష్టానం తనకి క్లారిటీ ఇచ్చిందని మైలవరం టికెట్ తనకే అంటున్నారు వసంత కృష్ణప్రసాద్. అలాగే దేవినేని ఉమా కూడా ఇప్పుడు చూసుకుంటే ఆ చంద్రబాబు నాయుడుతో కలవటం, మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్ గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొత్తం మీద చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి త్వరలో చేరబోతున్న మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ కి దాదాపుగా తెలుగుదేశం పార్టీలో లైన్ క్లియర్ అయింది. ఆయన ముందుగా మైలవరం కానీ పెలమనూరు నుంచి కానీ పోటీ చేయాలని చెప్పి భావించారు. కానీ సర్వే నివేదికలో మైలవరంలోనే కొంత ఆశాజనకం ఉన్న నేపథ్యంలో కూడా ఆయన తిరిగి మైలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. 2019లో దేవినేని ఉమా ఇతని చేతిలో ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈసారి దేవినేని ఉమాకే టికెట్ కావాలని చెప్పి ఆయన విస్తృతంగా ప్రయత్నం చేశారు. అయితే కొద్దిసేపటి మీద చంద్రబాబుతో దేవినేని ఉమా భేటీ అవటం, జరిగిన పరిణామాలు, మైలవరానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ పార్టీలోకి రావటం తదితర అంశాల నేపథ్యంలో కూడా వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. అంతిమంగా దేవినేని ఉమా చంద్రబాబు నిర్ణయమే తనకు ఫైనల్, తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని చెప్పి కూడా ఆయన తేల్చి చెప్పిన పరిస్థితి. కానీ ఇక వసంత కృష్ణప్రసాద్ కి సంబంధించి మైలవరం నుంచి పోటీ చేయడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయింది. అయితే మరొక టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావుకు సంబంధించి కూడా ఆయన కొంత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను, గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ అంటిపెట్టుకుని ఉండి పార్టీ సేవా కార్యక్రమాలు, అమరావతి ఉద్యమంలో కానీ లేకపోతే కరోనా టైంలో కానీ మిగిలిన అనేక అంశాలకు సంబంధించి కూడా నేను పార్టీకి వీరవైదేయుడిగా ఉన్నాను. తనకు వయసు అయిపోతా ఉంది, చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలు చంద్రబాబుకి, లోకేష్ కి ఉత్తరాలు రాయాలని చెప్పి కూడా ఆయన ఒక సూచన చేశారు. కొద్దిసేపటి ఆయన ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు మైలవరం నియోజకవర్గ నేతలతో. ఎల్లుండి ఆయన అలా కొన్ని ప్రాంతాల నుంచి కూడా సభలు, సమావేశాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తానని చెప్పి కూడా నియోజకవర్గ పరిధులు తెలియడం జరిగింది. ఇక మరొక వైపు చంద్రబాబు నాయుడుకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మైలవరం నియోజకవర్గానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ నే
ఫైనల్ చేస్తూ అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకైతే మాత్రం ఈ రోజు తెరబడినట్టు తెలుస్తా ఉంది రత్న. రైట్ శివ, అయితే ఇప్పటికే దేవినేని ఉమా మాటలను చూస్తుంటే అయితే అధిష్టానం ఏది చెప్తే నేను దానికి ఓకే అంటానని కూడా ఉమా అండం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికే దేవినేని ఉమాని టీడీపీ నాయకుడు అటు చంద్రబాబు నాయుడు పుజ్జగించారనుకోవచ్చు అంటారా? కానీ బొమ్మసాని సుబ్బారావు మాత్రం ఖచ్చితంగా తనకే కావాలంటున్నారు టికెట్. అయితే ఈ విషయానికి వచ్చేసరికి టీడీపీ అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? అంటే ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే బొమ్మసాని సుబ్బారావు అనే వ్యక్తి తాజాగా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ మొదటి నుంచి దేవినేని ఉమా, ఆ తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలోకి వస్తారని చెప్పి వీరిద్దరి మధ్య డైలామా కొనసాగింది గత 2 నెలల కాలంగా. సో ఈ నేపథ్యంలో దేవినేని ఉమాకి సంబంధించి చంద్రబాబుతో భేటీ అవ్వటం, చంద్రబాబు నుంచి లయన్ క్లియర్ చేసుకున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కూడా దేవినేని ఉమా పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. సో ఈ నేపథ్యంలో ఉమాకి సంబంధించి అధిష్టానాన్ని తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను, తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంటే కూడా చంద్రబాబు కుటుంబ సభ్యుడు అని చెప్పి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి సంబంధించి దేవినేని ఉమా ఎటువంటి అబ్జెక్షన్స్ లేవని చెప్పి కూడా మనం భావించాలి. ఇక బొమ్మసాని సుబ్బారావు విషయానికి సంబంధించి కూడా అతను సముదాయించే బాధ్యతని దేవినేని ఉమాకే అప్పచెప్పినట్లు కూడా తెలుస్తా ఉంది రత్న. ఆయన కూడా ఈ రోజు రేపట్లో బొమ్మసాని సుబ్బారావుతో మాట్లాడి దీనికి సంబంధించిన లైన్ క్లియర్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక రేపటి నుంచి కూడా నియోజకవర్గ పరిధిలో పర్యటన చేయాలని చెప్పి కూడా వసంత కృష్ణ ప్రసాద్ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున. రైట్, థ్యాంక్ యూ శివ.